ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో భేటీ అయ్యారు కేసీఆర్. గ్రేటర్లో పార్టీ బలోపేతానికి అవలంబించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ సభపై రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బలాబలాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నారు. మొత్తం మీదుగా 109 మంది లోకల్ బాడీ ఎమ్మెల్యేలు ఓటర్లున్నారు. 81 మంది కార్పొరేటర్లు, 15 మంది ఎమ్మెల్యేలు, 6 ఎంపీలు, 7 ఎమ్మెల్సీలున్నారు. సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని నేతలకు సూచిస్తున్నారు కేసీఆర్. ఎమ్మెల్యే సుధీరెడ్డి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో భేటీ అయ్యారు కేసీఆర్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వరలక్ష్మి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఎర్రవల్లిలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సమావేశమయ్యారు. ఇందులో ప్రధానంగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఇటు మరోవైపు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో భేటీ అయ్యారు కేసీఆర్. గ్రేటర్లో పార్టీ బలోపేతానికి అవలంబించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వరలక్ష్మి బీఆర్ఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నేతలతో కూడా పార్టీ నేతలతో సమావేశం కొనసాగుతుంది. వరంగల్ లో నిర్వహిస్తున్నటువంటి పార్టీ సిల్వర్ జూబ్లీ మహాత్సవం సంబంధించిన పైన కేసీఆర్ తో చర్చిస్తున్నారు. రోజు 1-2 జిల్లా నేతలతో మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ నిన్న ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన నేతలతో సమావేశమయ్యారు. అంతకుముందు రోజు నిజామాబాద్, మెదక్ సమావేశం. ఈ రోజు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాతో మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఈ బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం జన సమీకరణతో పాటు పార్టీ బలోపేతంపై స్థిరస్థాయిలో అవలంబించాల్సిన చర్చలపైన వారితో వివిధ అంశాలపైన కేసీఆర్ చర్చిస్తున్నారు. తగినటువంటి ఆలోచనలు వారితో పంచుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పేసి పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. పార్టీ ఏర్పడి దాదాపుగా 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ రజతోత్సవాలను ఒక ఏడాది కాలం పాటు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. పార్టీ ఏర్పడి 14 సంవత్సరాల ఉద్యమ కాలం, ఆ తర్వాత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షానికి వచ్చిన రావడంతో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో నైతిక స్థైర్యం దెబ్బతినకుండా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి పరిస్థితులు భారీ బహిరంగ సభ ద్వారా జనంలోకి చెప్పాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఒక్క జిల్లా నేతలతో కూడా కేసీఆర్ మాట్లాడుతూ జన సమీకరణ, అక్కడ ఏర్పాట్లు, వాస్తవంగా పార్టీ సంబంధించిన బలోపేతంపై ఇలాంటి చర్యలు తీసుకోవడానికి సంబంధించి కూడా కేసీఆర్ చర్చిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి హైదరాబాద్, రంగారెడ్డికి సంబంధించిన నేతలతో వచ్చారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా సమావేశానికి హాజరయ్యారు. వారందరికీ కేసీఆర్ ఈ బహిరంగ సభకు సంబంధించి దాదాపుగా 10 లక్షల మందితోటి ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి భావిస్తున్నారు. కేసీఆర్ కు మొదటి నుంచి కూడా సెంటిమెంట్ గా ఉండేటువంటి వరంగల్ జిల్లా నుంచి ఈ భారీ బహిరంగ సభ ద్వారా కేసీఆర్
ఈ వరంగల్ ఉన్నటువంటి ఎల్కతుర్తి ఏరియాలో దాదాపుగా 1200 ఎకరాల్లో భారీ బహిరంగ సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దాదాపుగా 200 ఎకరాల్లో బహిరంగ సభ, ఆ తర్వాత 50,000 వాహనాలకు పార్కింగ్ సదుపాయం, వచ్చేటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఒకవైపు భోజనం, అదేవిధంగా మంచినీటి వసతికి సంబంధించిన ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించిన వాలంటీర్లు నిర్మించుకోవాలి. ఎక్కడెక్కడ ఎలాంటి వెహికల్ సరంజామా ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, బహిరంగ సభను అత్యంత సక్సెస్ చేయడం కోసం ఏ విధంగా పనిచేయాలని సంబంధించి కూడా కేసీఆర్ మొదటి నుంచి కూడా పార్టీ నేతలతో కూడా కేసీఆర్ మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే ఒక్కొక్క జిల్లా నేతలతో మాట్లాడుతూ దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లపైన వారితో తన ఆలోచనలు పంచుకుంటున్నారు వరలక్ష్మి.